ఒకరోజు భీమా కోతి అరటిపండు దొంగలించుకుని వెళ్తుంటుంది. అప్పుడు జింక దాన్ని చూసేస్తుంది. అరే భీమా, నువ్వు చాలా అల్లరి చేస్తున్నావు. రోజూ మా ఇంటి దగ్గరకొచ్చి అరటిపండు దొంగలించుకుని వెళ్ళిపోతున్నావు. మీ అమ్మ దగ్గర చెప్పాలి అని అనుకుంటున్నా. అలా చెప్పకండి ఆంటీ. నేనేదో 2 అరటిపళ్ళు తింటే మీకేం తక్కువ పడుతుంది చెప్పండి. చూడు, నేనేమీ నీ మాటలు నమ్మను. ఇంకోసారి మా ఇంటి దగ్గర అరటిపండ్లు దొంగలించుకోవడానికి వస్తే అప్పుడు చెప్తా నీ కథ. జింక భీమాని తిడుతుండే సమయంలో జింక యొక్క బిడ్డ అక్కడికి వచ్చింది. అమ్మా, నువ్వెందుకమ్మా ఎప్పుడూ భీమాని తిడుతుంటావు? ఆ రోజు ఆ పాము దగ్గర నుంచి నన్ను కాపాడింది భీమానే. ఏంటి, నిన్ను కాపాడింది భీమానా? అవునమ్మా, ఆ రోజు భీమా గనక లేకపోతే ఈ రోజు నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. భీమా, నీకు చాలా ధన్యవాదాలు నా బిడ్డ ప్రాణాలు కాపాడినందుకు. ఆంటీ, ఇప్పుడు మీరు నా గురించి మా అమ్మగారికి చెప్పారు కదా? లేదు భీమా, ఇక మీదట నీకెన్ని అరటిపండ్లు కావాలంటే అన్ని కోసుకోవచ్చు, సరేనా? అమ్మా, నేను భీమాతో ఆడుకోవడానికి వెళ్ళనా? వెళ్ళు, కాని చాలా దూరం వెళ్ళకు. సరే అమ్మా. భీమా ఇంకా జింక యొక్క బిడ్డ ఇద్దరు ఆడుకోవడానికి వెళ్తారు. అప్పుడు అకస్మాత్తుగా గట్టిగా గాలి రావడం ప్రారంభిస్తోంది. చూస్తుంటే వర్షం బాగానే పడేలా ఉంది. భీమా, మనము వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది. అడవిలో గట్టిగా గాలి వర్షం రావడం వల్ల అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా మారిపోతాయి. అడవి జంతువులు కూడా చాలా బాధపడుతుంటాయి. మహారాజా, ఇంతటి బీభత్సమైన వర్షం ఇప్పటి వరకు రాలేదు. ఈ కుండపోత వర్షాన్ని చూస్తుంటే మన కష్టాలు తప్పేలా లేవనిపిస్తుంది. మీరు చింతించకండి. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు మీరు ఏ విషయం గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీరందరూ నాతో పాటు నా గుహలోకి రండి. కొన్ని జంతువుల్ని షేర్ఖాన్ తన గుహకి తీసుకెళ్తాడు. అప్పుడు గట్టిగా వర్షం పడడం ప్రారంభిస్తుంది. మహారాజా, చూస్తుంటే వర్షం ఇప్పుడు ఆగేలా లేదు. గట్టిగా వర్షం పడడం వల్ల ఏదైనా అనర్థం జరుగుతుందని అనిపిస్తోంది. మంచిగా మాట్లాడు తోడేలు. నువ్వెందుకు ఇలా అశుభం మాట్లాడుతున్నావు? సారీ మహారాజా. చూడండి మిత్రులారా, ఇక్కడ ఉండాలనుకునేవారు ఇక్కడ ఉండవచ్చు. ఎవరైనా ఇంటికి వెళ్ళదలుచుకుంటే నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ వర్షం 3-4 రోజుల వరకు ఇలాగే కొనసాగుతుంది. అందుకే ఎవరైనా ఇంటికెళ్తే ఇంటి నుంచి బయటికి వెళ్ళకండి. ఒకవైపు అడవి యొక్క జంతువులు ఇలా బాధపడుతుంటాయి. ఇంకోవైపు భీమా వాళ్ళ అమ్మా నాన్న భీమా ఇంటికి రాలేదని వాడి గురించి భయపడుతుంటారు. సుజాత, భీమా ఎక్కడున్నాడు? తన స్నేహితురాల జింక ఇంటికి వెళ్ళాడు. వర్షం చాలా పడుతుంది. నాకు వాడి గురించి టెన్షన్గా ఉంది. భీమా అరటిపండు తెస్తానని వెళ్ళాడు. ఇప్పటికే వాడు తిరిగి రావాల్సిందే. నాకెందుకో భయంగా ఉంది. పద, జింక దగ్గరికి వెళ్ళి మన పిల్లాన్ని తీసుకొద్దాం. భీమాని వెతుక్కుంటూ జింక యొక్క ఇంటికి వెళ్దామని వాళ్ళ అమ్మ నాన్న వెళ్తూ ఉంటారు. ఏంటో ఈ తుఫాన్లో మన పిల్లవాడు ఎక్కడున్నాడో ఏంటో. బల్లు కోతి ఇంకా తన భార్య భీమాని వెతుక్కుని జింక వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఏ జింక, నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పు. చూడండి అక్క, నా బిడ్డ గురించి ఆలోచించి నాకు భయమేస్తుంది. నా బిడ్డ ఇంకా మీ భీమానే ఆడుకోవడానికి వెళ్లారు. నీ కొడుకేమి నా కొడుకుతో పాటు వెళ్ళలేదు, నా కొడుకే నీ కొడుకుతో పాటు వెళ్ళాడు. అరే, మన అబ్బాయి వీళ్ళ అబ్బాయితో ఆడుకోవడానికి వెళ్ళాడా, లేక వీళ్ళ అబ్బాయి మన అబ్బాయితో ఆడుకోవడానికి వెళ్ళాడా? ఇలా మనం వాగ్వాదం చేస్తే లాభం లేదు. మనం ఇద్దరం కలిసి మన పిల్లల్ని వెతుక్కోవాలి. బల్లు యొక్క భార్య ఇంకా జింక యొక్క భార్య జింకని ఇంకా భీమాని వెతకడానికి వాళ్ళు వెళ్తారు. ఈ మెరుపును చూస్తుంటే నాకు నిజంగా చాలా భయమేస్తుంది. భయపడకు సుజాత, ఒకవేళ ఆకాశం నుండి పిడుగుని పైన పడితే నేను నిన్ను కాపాడుకుంటానులే. నేను ఆ పిడుగుని ఎదుర్కొంటానులే. అయ్యో, అలా అనకండి. నా ఆయుష్ పోసుకొని మీరు బాగుండాలి. అదే సమయంలో ఉరుములు మెరుపులు రావడం ప్రారంభిస్తాయి. అదే సమయంలో బల్లు ఆ మెరుపుని చూసేస్తాడు. అప్పుడు సుజాతని దూరంగా తోసేస్తాడు. పక్కకు జరుగు సుజాత. ఆ మెరుపు కోతి మీద పడిపోతుంది. పాపం, వాడు అక్కడే చనిపోతాడు. భీమా కనబడట్లేదు. అది మాత్రం కాకుండా తన భర్త కూడా చనిపోయాడు. సుజాత ఇలా చాలా బాధపడుతుంటుంది. ఇలాగే చాలా రోజులు గడిచిపోతుంది. ఒకరోజు ఏనుగా ఇంకా సుజాత నిలబడి ఉంటారు. చెల్లి, ఇప్పటి వరకు నీ కొడుకు తిరిగి రాలేదు. నన్నేమైనా సాయం చేయమంటావా? మీరు నా బిడ్డను వెతకడానికి నాకు సహాయం చేస్తే చాలా బాగుంటుంది. అలా చెప్పకమ్మా. బల్లు నా మిత్రుడు. వాడు వెళ్ళిపోయాక వాడి కుటుంబాన్ని ఆదుకోవడం నా కర్తవ్యమమ్మా. ఏనుగా సహాయం చేస్తాను అని ప్రామిస్ చేసి తన యొక్క ఇంటికి వెళ్తుంటుంది. నా కొడుకు ఎక్కడో తప్పిపోయాడు. వాడిని ఎవరైనా వెతికి తీసుకురండి. ఈ శబ్దమైతే నా మిత్రుడు బల్లు బందరుతుంది. కానీ వాడు ఎప్పుడో చనిపోయాడు కదా. అంటే ఇది వాడి భూతం యొక్క శబ్దమా?
బల్లు భూతంగా మారి తిరుగుతున్నాడు అని తెలిసిన వెంటనే అది భయపడుతుంది. దేవుడా ఈ భూతం నుంచి కాపాడవయ్యా, దేవుడా ఈ భూతం నుంచి నన్ను ఎలాగైనా కాపాడు. తక్షణం బల్లు బందర్ యొక్క ఆత్మ ఏనుగు ముందు వచ్చి నిలబడుతుంది. నన్ను చూసి భయపడకేనుగు, నేను నీ మిత్రుడు బల్లుని. ఓ కానీ బల్లు ఇప్పుడు నువ్వు భూతానివి కదా. అవును, కానీ నేను నిన్ను ఎలాంటి హాని తలపెట్టాను. నీతో బాధ చెప్పుకోవడానికి వచ్చాను. నా కొడుకుని ఎలాగైనా చేసి వెతికి పెట్టు మిత్రమా. నేను నీకు మాటిస్తున్నాను, నీ కొడుకుని ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటాను. ధన్యవాదాలు మిత్రమా. ఏనుగ ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఒక చీతా దాని ముందు వచ్చి నిలబడుతుంది. ఏరా ఏనుగా, ఈరోజు నేను నిన్ను చంపి తినేద్దాం అనుకుంటున్నాను. అయ్యో దేవుడా, ఈరోజు పొద్దున్నే నేను ఎవరి మొహం చూశాను. ఒక దగ్గర భూతం కనిపిస్తే ఒక దగ్గర పులి కనిపిస్తుంది. చిరుతన్నయ్య, నన్ను చంపక ప్లీజ్. నేను 10 రోజులుగా ఆకలితున్నాను. నిన్ను చంపకపోతే నేను బ్రతకలేను. చీతా ఏనుగుని చంపడానికి ముందుకొస్తుంది. అప్పుడు వాళ్ళ ముందు బల్లు యొక్క ఆత్మ ప్రత్యక్షమవుతుంది. నేను ఉండగా నువ్వు ఈ ఏనుగుని చంపేస్తావా చిరుతా? నువ్వెవరింతకి? భూత ప్రేతాలాగా ఎందుకు మాట్లాడుతున్నావు అసలు? ఎందుకంటే నేను ఒక భూతాన్ని. తర్వాత బల్లు యొక్క ఆత్మ చీతాని తరిమేస్తుంది. బాబాయ్ పరిగెత్తండి కడిచి. చీతా భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేను ఇక్కడున్నంత వరకు అడవిలో ఏ జంతువుని కూడా ఎవరూ చంపలేరు. నేను అందరినీ రక్షిస్తూ ఉంటాను. ధన్యవాదాలు మిత్రమా. బాయ్ మిత్రమా. మరుసటి రోజు కోతి బల్లు దయ్యంగా మారిన విషయాన్ని షేర్ సింగ్కి చెప్పాలని వెళ్తూ ఉంటుంది. చెప్పేనుగు, ఇంతకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మహారాజా, బల్లు యొక్క భూతాన్ని నేను నా కళ్ళతో చూశాను. అతను అడవిలో అందరినీ రక్షిస్తూ ఉంటాడు. ఇలా ఎలా జరుగుతుంది? నేనైతే అలా ఎప్పుడు చూడలేదు. అయ్యో స్నేహితులారా, మీరు ఎవరి మాటలు నమ్ముతున్నాడు? వీడు ఒక అబద్ధపు కోరు. చూడేనుగు, నువ్వు భూతాల గురించి అబద్ధం చెప్పి అందరినీ భయపెట్టకు. నాకు భూతాలంటే చాలా భయం అండి. ఏనుగు చెప్పిందే గనక నిజమైతే నేను ఈ అడవి నుంచి వెళ్ళిపోతానండి. అయ్యో నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే వేటగాడితో అయినా తప్పించుకుని ఉండొచ్చేమో, దయ్యంతో ఎలా? చూడండి, అతను భూతమే కానీ నా మిత్రుడు. అతను ఎవరికి ఏ హాని కలిగించాడు. అతను అందరినీ రక్షిస్తూ ఉంటాడు. ఏనుగు అడవి యొక్క జంతువులకి దీని గురించి అర్థం అయ్యేలా చెప్పాలనుకుంటాడు, కానీ ఎవ్వరూ వాడి మాట వినరు. అదే సమయంలో అక్కడికొక ఎలుగుబంటి వచ్చింది. ఏనుగు నిజమే చెప్తుంది. కొన్ని రోజుల క్రితం బల్లు ఆత్మ నన్ను కాపాడింది. కానీ నేను మాత్రం ఆ భూతాన్ని నా కళ్ళతో చూడనంత వరకు నేను ఆ విషయాన్ని విశ్వసించను. మీరు కావాలనుకుంటే నేను భూతాన్ని ఇక్కడికి పిలుస్తాను. మీరు బల్లు యొక్క భూతంతో కలవాలనుకుంటున్నారా? అవును, అతను బల్లువే కదా. చూస్తున్నట్లే రాత్రి అయిపోతుంది. జంతువులన్నీ దయ్యం కోసం ఎదురు చూస్తుంటాయి. బల్లు వచ్చేసే. బల్లు, నేను ఏనుగుని, నీ మిత్రుని చెప్తున్నాను. వచ్చే మిత్రమా. ఎంతసేపు వెయిట్ చేసినా అక్కడికి ఆ దయ్యం రాదు. బల్లు, రామిత్రమా, ఇది నా పరువుకు సంబంధించిన విషయం. ఒకవేళ నువ్వు రాకుంటే నా పరువు అంతా పోతుంది మిత్రమా. చెప్పేనుగు, నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావు? బల్లు యొక్క ఆత్మని చూసిన వెంటనే అందరూ చాలా ఆశ్చర్యపోతారు. బల్లన్నయ్య, మీరు చనిపోయాక భూతంలా మారిపోయారా? అవును, కానీ నేను భూతంలా మారి అందరినీ రక్షిస్తూ ఉంటాను. కానీ మాకు దయ్యాన్ని చూస్తే భయం. నువ్వు ఇంకో జన్మలో పుట్టి రావచ్చు కదా. తప్పిపోయిన నా కొడుకు భీమా దొరకనంత వరకు నా ఆత్మ ఇక్కడ ఇలాగే సంచరిస్తూ ఉంటుంది. మేము గనక నీ కొడుకుని వెతికి పెడితే నీ ఆత్మకు మోక్షం లభిస్తుందా? అవును మహారాజా. సరే, అయితే నేను నీకు మాటిస్తున్నాను. నీ బిడ్డని నేను వీలైనంత త్వరగా వెతికి పెడతాను. మహారాజా, వీరి బిడ్డ ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఎక్కడున్నాడు నా భీమా? త్వరగా చెప్పండి. మీ భీమా మన ఎదురుగొన్న అడవిలో చమేలి మేక దగ్గర ఉన్నాడు. చమేలి మేక దగ్గర? అవును, చమేలి తల్లిలా మారి అతన్ని చూసుకుంటుంది. అది విని కోతి యొక్క ఆత్మ చాలా సంతోషిస్తుంది. రేపొద్దున్నే చమేలి దగ్గరికి వెళ్ళి నీ బిడ్డ భీమాని తీసుకొస్తాను. కనబడకపోయిన భీమాని తీసుకురావడానికి పక్కనే ఉన్న అడవికి బయలుదేరాడు షేర్ సింగ్. షేర్ సింగ్ వెళ్తూ ఉంటాడు. దూరంలో వాడు భీమాని చూశాడు. ఏంటి, నువ్వు భీమావా? అవును అంకుల్. అయితే నాతో పాటు రా, నేను నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. లేదంకుల్, మీరు నన్ను చంపేస్తారు. నేను ఈ అడవికి రాజుని. అలాంటప్పుడు నేను నిన్నెందుకు చంపుతాను? పద నాతో పాటు. షేర్ని చూసి భయపడి భీమా తనతో పాటు వెళ్తూ ఉంటాడు.
అదే సమయంలో వాళ్ళ ముందు చమేలి వచ్చి నిలబడుతుంది. అరే షేర్ సింగ్, వీని నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నేను వీడిని నా అడవిలోకి తీసుకెళ్తున్నాను. నేను ఉండేదాకా నా భీమాని నువ్వు ఏమి చెయ్యలేవురా? చమేలి అనుకుంటుంది షేర్ సింగ్ భీమాని చంపేస్తాడు అని. అందుకే షేర్ సింగ్ మీద అది అటాక్ చేస్తుంది. మేక దగ్గర దెబ్బలు తిన్నాక షేర్ సింగ్ ఇలా అని ఆలోచిస్తుంటాడు. ఒక సాధారణ మేక దగ్గర ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? తర్వాత షేర్ సింగ్ మేక దగ్గర అంటాడు, చూడు, నేను వీడిని చంపడానికి రాలేదు. నిజానికి నేను పక్కనున్న అడవిలో రాజుని. కొన్ని రోజుల క్రితం భీమా తన తల్లిదండ్రుల నుంచి తప్పిపోయాడు. అందుకే వాణ్ణి తీసుకెళ్లడానికి వచ్చాను. నువ్వు చెప్పేది నిజమే అని నువ్వు ఎలా ప్రూవ్ చేయగలుగుతావు? నా దగ్గర ఒక సాక్షి ఉన్నాడు, కానీ అతను సాక్ష్యం చెప్పడానికి వస్తాడో లేదో అది నాకు కూడా సరిగా తెలియదు. తర్వాత షేర్ సింగ్ బల్లు యొక్క ఆత్మని పిలుస్తుంది. బల్లు, నువ్వెక్కడున్నా సరే ఇక్కడికి రా. ప్రత్యక్షమవు బల్లు, ప్రత్యక్షమవు. బల్లుని చూసి భీమా చాలా సంతోషిస్తాడు. నాన్నగారు మీరా? బల్లు భీమా యొక్క తండ్రి అని తెలుసుకోవడానికి చమేలికి చాలా టైం పట్టలేదు. నాన్న, షేర్ సింగ్ నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. అవును నాన్న, కానీ చమేలి అమ్మ ఏమనుకుందంటే ఇతను నన్ను చంపడానికి వచ్చాడేమనుకుంది. అందుకేమే సింహం అంకుల్ని కొట్టేసింది. ఏంటి, ఒక మేక సింహాన్ని కొట్టిందా? అవును, ఈ మేక చాలా బలవంతురాలు. ఒక మేక దగ్గర ఎంత శక్తి ఎలా వస్తుంది అసలు? మేక చెప్పింది వినగానే అందరూ చాలా ఆశ్చర్యపోతారు. నేను చమేలిని కాదు, చమేలి యొక్క ఆత్మని. ఇది నిన్న జరిగిన విషయం. నేను ప్రాణాలతో ఉన్నానప్పుడు నేను భీమాని తీసుకుని ఇంటి వైపు వెళ్తూ ఉన్నాను. అప్పుడు మా మీద ఒక తోడేలు అటాక్ చేసింది. ఆగు మేక, ఈరోజు వరకు నేను కోతిని తినలేదు. ఈరోజు దీన్ని తిని నా ఆకలి తెచ్చుకుంటాను. నేను ప్రాణాలతో ఉండేదాకా నువ్వు వాణ్ణి ఏమి చెయ్యలేవురా? నువ్వొక మేకవన్న విషయం మర్చిపోయావా ఏంటి? లేదు, వాణ్ణి నా కొడుకుగా స్వీకరించింది మాత్రమే నాకు గుర్తుంది. ఒక మేక కోతికి తల్లా? వాళ్ళిద్దరిని అటాక్ చెయ్యడానికి తోడేలు ముందుకు వెళ్తుంది. అప్పుడు చమేలి భీమాని కాపాడడానికి తోడేలుతో పాటు గొడవ పడుతుంది. భీమాని కాపాడే సమయంలో ఆ తోడేలు నన్ను చంపేసింది. అంటే నువ్వు నా బిడ్డని కాపాడడానికి నీ ప్రాణత్యాగం చేశావా? నేను నా కొడుకు అని అనుకున్నాను. ఒక తల్లి తన కొడుకు చచ్చిపోతుంటే ఎలా చూడగలుగుతుంది? అందుకే నా ప్రాణాలనే నేను ఇచ్చేశాను. మేక ఇలా మాట్లాడడం చూసి అందరూ చాలా ఏడుస్తారు. మహారాజా, ఇక భీమ గురించి నాకు ఎలాంటి భయం లేదు. భీమాని మీతో పాటే తీసుకెళ్ళండి. నేను వీడిని తీసుకెళ్తాను, కానీ నువ్వెక్కడికి వెళ్తావు? భీమా దొరికాడు కదా, ఇక నాకు మోక్షం లభిస్తుంది. మీ చేతుల్లో భీమాని సురక్షితంగా చూశాక చమేలి ఆత్మకు కూడా శాంతి లభిస్తుంది మహారాజా. సరే, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. తర్వాత షేర్ సింగ్ భీమాని తీసుకొని వాళ్ళ అడవి వైపు వెళ్తూ ఉంటాడు. షేర్ సింగ్ భీమాని వాళ్ళ అడవికి తీసుకెళ్లి వాళ్ళ అమ్మ దగ్గర వదులుతాడు. తర్వాత ఆ అడవిలో ఉన్న అన్ని జంతువుల్ని కాపాడుకుంటూ తన జీవితాన్ని సుఖంగా సాగించాడు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.